Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు, 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239. ఇప్పుడు బుక్ నంబర్ 15, బుక్ నంబర్ 15, పదాలు నేర్చుకుందాం భాగం 6. ఇందులో 100 పేజీలు ఉంటాయండి. ఈ వీడియోలో 1151 నుండి 1175 పేజీల వరకు నేర్చుకోబోతున్నాం. పేజ్ నంబర్ 1151. నిర్హేతుకము, నిర్హేతుకము. చైత్రరథము, చైత్రరథము. అసహిష్ణుత, అసహిష్ణుత. ఉత్పన్నుడు, ఉత్పన్నుడు. జాజ్వల్యము, జాజ్వల్యము. నిరక్షర కుక్కి, నిరక్షర కుక్షి, నిరక్షర కుక్షి. దుష్ప్రాపము, దుష్ప్రాపము. హృద్రోగము, హృద్రోగం. భోక్తృత్వము, భోక్తృత్వము, భోక్తృత్వము. మృష్టాన్నము, మృష్టాన్నము. సో విద్యార్థులారా, చూశారు కదా, చాలా కఠినమైనటువంటి పదాలండి ఇవి. ఇవి మీరు చదవగలిగితే తెలుగు అనేది ఈజీ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా కష్టమైన పదాలు. లాస్ట్ భాగంలో కూడా చాలా కష్టమైన పదాలు చూస్తూ వచ్చాము. పలకడానికి కూడా నోరు రాదు. సో అలాంటి కష్టమైన పదాలు ఇవి. కాబట్టి మీరు కూడా చూసుకొని నిదానంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, చాలా కష్టమైన పదాలు. 1152 కఠినమైన పదాలు అని చెప్పుకోవచ్చు. వ్యాఖ్యానము, వ్యాఖ్యానము. స్థితప్రజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు. బ్రహ్మైక్యము, బ్రహ్మైక్యము. ఆయుర్వృద్ధి, ఆయుర్వృద్ధి. సౌభ్రాత్రము, సౌభ్రాత్రము. దుర్నయము, దుర్నయము. ద్విజుహుడు, ద్విజుహుడు. దౌర్భాగ్యము, దౌర్భాగ్యము. వైజ్ఞానికుడు, వైజ్ఞానికుడు. విపస్థితుడు, విపస్థితుడు. వ్యాఖ్యానము, స్థితప్రజ్ఞుడు, బ్రహ్మైక్యము, ఆయుర్వృద్ధి, సౌభ్రాత్రము, దుర్నయము, దౌర్భాగ్యము, వైజ్ఞానికుడు, విపస్థితుడు. పేజ్ నంబర్ 1153. అదగ్నస్నానము, అదగ్నస్నానము. ప్రాగల్భ్యము, ప్రాగల్భ్యము. రుధిరోగ్గారి, రుధిరోగ్గారి. వార్ష్ణేయుడు, వార్ష్ణేయుడు. ప్రత్యూషము, ప్రత్యూషము. సాంత్యనము, సాంత్యనము. అస్పృశుడు, అస్పృశుడు. మహాత్మ్యం, మహాత్మ్యం. సామ్రాజ్యము, సామ్రాజ్యము. నిర్వ్యూఢము, నిర్వ్యూఢము. అదగ్నస్థానము, ప్రాగల్భ్యము, రుధిరోగ్గారి, వార్ష్ణేయుడు,
ప్రత్యూషము, శాంత్యనము, అస్పృశుడు, మహాత్మ్యము, సామ్రాజ్యము, నిర్వూఢము. పేజ్ నంబర్ 1154. 1154. ముహూర్తము, ముహూర్తము. ఉద్భ్రాంతము, ఉద్భ్రాంతము. ఏకోద్దిష్టము, ఏకోదిష్టము. వైజ్ఞానికుడు, వైజ్ఞానికుడు. గర్భశత్రువు, గర్భశత్రువు. జీర్ణతృణము, జీర్ణతృణము. ప్రక్షాళనము, ప్రక్షాళనము. దీర్ఘగ్రీవము, దీర్ఘగ్రీవము. ధీరోద్ధతుడు, ధీరోద్ధతుడు. దుష్కృత్యము, దుష్కృత్యము. ముహూర్తము, ఉద్భ్రాంతము, ఏకోదిష్టము, వైజ్ఞానికుడు, గర్భశత్రువు, జీర్ణతృదము, ప్రక్షాళనము, దీర్ఘగ్రీవము, ధీరోద్ధతుడు, దుష్కృత్యము. పేజ్ నంబర్ 1155. మృత్పిండము, మృత్పిండము. స్వాతంత్రేచ్ఛ, స్వాతంత్రేచ్ఛ. సంస్కృతము, సంస్కృతము. ఉల్లంఘ్యము, ఉల్లంఘ్యము. సప్తస్వరాలు, సప్తస్వరాలు. సహస్రాక్షుడు, సహస్రాక్షుడు. సుపార్షుడు, సుపార్షుడు. విశ్వక్సేనుడు, విశ్వక్సేనుడు. పరిష్వంగము, పరిష్వంగము. స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యము. మృత్పిండము, స్వాతంత్రేచ్ఛ, సంస్కృతము, ఉల్లంఘ్యము, సప్తస్వరాలు, సహస్రాక్షుడు, సుపార్షుడు, విశ్వక్సేనుడు, పరిష్వంగము, స్వాతంత్ర్యము. పేజ్ నంబర్ 1157. కూష్మాండము, కూష్మాండము. ఉష్టైశ్రవము, ఉష్టైశ్రవము, ఉష్టైశ్రవము. సమ్మార్జనము, సమ్మార్జనము. పరిచ్ఛేదము, పరిచ్ఛేదము. చిత్రగుప్తుడు, చిత్రగుప్తుడు. నిశ్యసనము, నిశ్యసనము. అభృప్సితము, అభృప్సితము. సుషుప్త వ్యవస్థ, సుషుప్త వ్యవస్థ. ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రము. నిశ్చితార్థము, నిశ్చితార్థము. కుష్మాండము, ఉచ్చైశ్రవము, సమ్మార్జనము, పరిచ్ఛేదము, చిత్రగుప్తుడు, నిశ్వసనము, అభృప్సితము. సుషుప్త వ్యవస్థ, సుషుప్త వ్యవస్థ. ధర్మశాస్త్రము, నిశ్చితార్థము. చాలా కష్టమైనటువంటి పదాలుగా ఉన్నాయండి. నిదానంగా చదవండి ఫ్రెండ్స్, విద్యార్థులారా. ఇంత కష్టమైన పదాలు చూడండి, నోటికి తిరగట్లా. 1158. నర్మగర్భము, నర్మగర్భము. త్రిలోచనుడు, త్రిలోచనుడు. అర్ధరాత్రము, అర్ధరాత్రము. జీవన్ముక్తుడు, జీవన్ముక్తుడు. శబ్దకౌముది, శబ్దకౌముది. అగ్రస్థానము, అగ్రస్థానము. ఉరస్త్రానము, ఉరస్త్రానము. తైతిరీయము, తైతిరీయము. అజ్ఞాపత్రము, అజ్ఞాపత్రము. నిష్కలంకము, నిష్కలంకము. నర్మగర్భము, త్రిలోచనుడు, అర్ధరాత్రము, జీవన్ముక్తుడు, శబ్దకౌముది, అగ్రస్థానము, ఉరస్థానము,
తైత్తిరీయము, అజ్ఞాపత్రము, నిష్కలంకము. పేజ్ నంబర్ 1159. అక్షరాస్యుడు, అక్షరాస్యుడు, ఉద్బోధకము, ఉద్బోధకము, ఆశీర్వాదము, ఆశీర్వాదము, విష్ణుచిత్తుడు, విష్ణుచిత్తుడు, అనౌచిత్యము, అనౌచిత్యము, అంతర్హితము, అంతర్హితము, జైవాతృకుడు, జైవాతృకుడు, తౌర్యత్రికము, తౌర్యత్రికము, ఊర్ణనాభము, ఊర్ణనాభము, కల్పవృక్షము, కల్పవృక్షము. అక్షరాస్యుడు, ఉద్బోధకము, ఆశీర్వాదము, విష్ణుచిత్తుడు, అనౌచిత్యము, అంతర్హితము, జైవాత్రికుడు, తౌర్యత్రికము, ఊర్ణనాభము, కల్పవృక్షము. పేజ్ నంబర్ 1160. పుత్రకామేష్టి, పుత్రకామేష్టి, ధవలజ్యోత్స్న, ధవలజ్యోత్స్న, నిష్కారణము, నిష్కారణము, చక్షస్రవము, చక్షస్రవము, బిల్హనీయము, బిల్హనీయము, గ్రహగ్రస్తము, గ్రహగ్రస్తము, వానప్రస్థము, వానప్రస్థము, అవిచ్ఛిన్నము, అవిచ్ఛిన్నము, త్రివిక్రముడు, త్రివిక్రముడు, పాలనేత్రుడు, పాలనేత్రుడు. పుత్రకామేష్టి, ధవలజ్యోత్స్న, నిష్కారణములు, నిష్కారణము, చక్రస్యవము, బిల్హనీయము, గ్రహగ్రస్తము, వానప్రస్థము, అవిచ్ఛిన్నము, త్రివిక్రముడు, పాలనేత్రుడు. పేజ్ నంబర్ 1161. ధార్తరాష్ట్రులు, ధార్తరాష్ట్రులు, త్రైమాసికము, త్రైమాసికము, కృతకృత్యుడు, కృతకృత్యుడు, నిత్యసత్యము, నిత్యసత్యము, నిష్క్రమణము, నిష్క్రమణము, మ్లేచ్ఛదేశము, మ్లేచ్ఛదేశము, దుర్నిరీక్ష్యము, దుర్నిరీక్ష్యము, అక్షత్రయము, అక్షత్రయము, ధర్మసంహిత, ధర్మసంహిత, నిష్కంటకము, నిష్కంటకము. ధార్తరాష్ట్రులు, త్రైమాసికము, కృతకృత్యుడు, నిత్యసత్యము, నిష్క్రమణము, మ్లేచ్ఛదేశము, దుర్నిరీక్ష్యము, అక్షత్రయము, ధర్మసంహిత, నిష్కంటకము. పేజ్ నంబర్ 1162. కన్యాకుబ్జము, కన్యాకుబ్జము, కీర్తిచంద్రుడు, కీర్తిచంద్రుడు, ధరణీధరము, ధరణీధరము, పారిశుద్ధ్యము, పారిశుద్ధ్యము, ఋషికేశుడు, ఋషికేశుడు, దయార్ద్ర దృష్టి, దయార్ద్ర దృష్టి, దృష్టిదోషము, దృష్టిదోషము, అపభ్రంశము, అపభ్రంశము, ఊర్ధ్వలోకము, ఊర్ధ్వలోకము, జీవాస్మృతులు, జీవస్మృతులు. కన్యాకుబ్జము, కీర్తిచంద్రుడు, ధరణీధరము, పారిశుద్ధ్యము, ఋషికేశుడు, దయార్ద్ర దృష్టి, దృష్టిదోషము, అపభ్రంశము, ఊర్ధ్వలోకము, జీవస్మృతులు. పేజ్ నంబర్ 1163. చతుష్టయము, చతుష్టయము, పంచవక్త్రుడు, పంచవక్త్రుడు, మధుపర్కము, మధుపర్కము, పశ్చాత్తాపము, పశ్చాత్తాపము, చిన్నాభిన్నము, చిన్నాభిన్నము, అనుద్విగ్నము, అనుద్విగ్నము, మహౌషధము, మహౌషధము, పరిచ్ఛేదనము, పరిచ్ఛేదనము, ఆర్షోత్కర్షము, ఆర్షోత్కర్షము, జహ్నుతనయ, జహ్నుతనయ. చతుష్టయము, పంచవక్తుడు, మధుపర్కము, పశ్చాత్తాపము, చిన్నాభిన్నము, అనుద్విగ్నము, మహౌషధము, పరిచ్ఛేదనము, హర్షోత్కర్షము, జహ్నుతనయ. పేజ్ నంబర్ 1164. ఆవిష్కృతము, ఆవిష్కృతము, అంతర్ధానము, అంతర్ధానము,
దుర్నిరీక్ష్యము దుర్నిరీక్ష్యము, ఉత్క్రమణ ఉత్క్రమణము ఉత్క్రమణము, ద్రవ ద్రవ్యము ద్రవద్రవ్యము, ఇచ్ఛాపత్యము ఇచ్ఛాపత్యము, విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు, యజుర్వేదము యజుర్వేదము, జ్యోతిశ్చక్రము జ్యోతిశ్చక్రము, అసత్కృతము అసత్కృతము, ఆవిష్కృతము అంతర్ధానము, దుర్నిరీక్ష్యము ఉత్క్రమణము, ద్రవ్యము ఇచ్ఛాపత్యము, విఘ్నేశ్వరుడు, యజుర్వేదము, జ్యోతిశ్చక్రము జ్యోతిశ్చక్రము, అసత్కృతము. పేజ్ నంబర్ 1165. మార్గంగికుడు మార్గంగికుడు, బాలభృత్యుడు బాలభృత్యుడు, దుర్వ్యసనము దుర్వ్యసనము, నిర్మానుష్యము నిర్మానుష్యము, ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు, ప్రాగ్జ్యోతిషము ప్రాగ్జ్యోతిషము, సంప్రోక్షణము సంప్రోక్షణము, ద్వాదశార్కులు ద్వాదశార్కులు, చాతుర్వణ్యుడు చాతుర్వణ్యము, ధ్వజస్తంభము ధ్వజస్తంభం. మార్గంగికుడు, బాలభృత్యుడు, దుర్వ్యసనము, నిర్మానుష్యము, ఇంద్రధనస్సు, ప్రాగ్జ్యోతిషము, సంప్రోక్షణము, ద్వాదశార్కులు, చాతుర్వర్ణ్యము, ధ్వజస్తంభము. సో చాలా కష్టమైన పదాలండి, ఫాస్ట్గా చదవడానికి అయితే వీలు కావట్లేదు, తప్పులుగా పోతా ఉన్నాయి. ఇది కామన్, అంటే సహజంగా చదివేటప్పుడు ఇట్లాంటి కష్టమైనటువంటి పదాలు వచ్చినప్పుడు కామన్గా నోరు అనేది మనం, కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇదే 10 సార్లు చదివినాం అనుకోండి పదాలు మనం ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు కూడా అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇలాంటి పదాలు మీ ముందుకు తేవడం జరిగిందండి. చాలా చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఏం కాదు, ఒకసారి రావండి ఇవి, మళ్ళీ ఇదే పేపర్ చదివితే కనుక ఆ కాన్సెప్ట్ అనేది మీకు కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అన్నమాట. అది పేజ్ నెంబర్ 1166 చూడండి. అమృతతత్వము, స్ఫుటోచ్చారణ, ఆజ్ఞాభంగము, జ్యోతిష్శాస్త్రము, వజ్రనిర్ఘోషము, ధనుష్మంతుడు, అసంఖ్యాకము, తృతీయ విభక్తి, గృహఛిద్రము, శ్లాఘనీయము, అమృతత్వము, స్ఫుటోచ్చారణ, ఆజ్ఞాభంగము, జ్యోతిష్శాస్త్రము, వజ్రనిర్ఘోషము, ధనుష్మంతుడు, అసంఖ్యాకము, తృతీయ విభక్తి, గృహఛిద్రము, శ్లాఘనీయము. పేజ్ నంబర్ 1167. అంతర్ముఖుడు, పార్శ్వనాథుడు, బ్రహ్మచర్యము, షట్చక్రవర్తులు, జలోచ్ఛ్వాసము, రోషిత భర్తృక, మహోజ్వలము, నందివర్ధనము, తూష్ణీభావము, ఆంధ్రరాష్ట్రము. అంతర్ముఖుడు, పార్శ్వనాథుడు, బ్రహ్మచర్యము, షట్చక్రవర్తులు, జలోచ్ఛ్వాసము, రోషిత భర్తృక, మహోజ్వలము, నందివర్ధనము, తూష్ణీభావము, ఆంధ్రరాష్ట్రము. చూసారా, కష్టంగా ఉన్నాయి పదాలు. పేజ్ నంబర్ 1168. అసూర్యం పశ్య, శృతి స్మృతులు, ధూమ్రవర్ణము, అగ్నిహోత్రము, సప్తక్షేత్రములు,
యాదృచ్ఛికము, యాదృచ్ఛికము. సద్వ్యాపారము, సద్వ్యాపారము. జామగజ్జును, జామదగ్నుడు, జామదగ్నుడు. హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు. యథాక్రమము, యథాక్రమము. అసూర్యం పశ్య, శృతి స్మృతులు. ధూమ్రవర్ణము, అగ్నిహోత్రము. సప్తక్షేత్రములు. యాదృచ్ఛికము, సద్వ్యాపారము, సద్వ్యాపారము. జామదగ్నుడు, హరిశ్చంద్రుడు. యథాక్రమము. పేజ్ నంబర్ 1169. తైల యంత్రము, తైల యంత్రము. ప్రారుర్భావము, ప్రారుర్భావము, ప్రారుర్భావము. అష్టదిక్పాలరు, అష్టదిక్పాలరు. ఫణీఫరాగ్రహము, ఫరాగ్రము, ఫరాగ్రము. ఫణీఫరాగ్రము. విజ్ఞాన శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము. చంద్రబింబము, చంద్రబింబము. తృణప్రాయము, తృణప్రాయము. పారమార్థికుడు, పారమార్థికుడు. జితేంద్రియుడు, జితేంద్రుడు, జితేంద్రియుడు. మృన్మయ పాత్ర, మృన్మయ పాత్ర. తైల యంత్రము, ప్రారుర్భావము, అష్టదిక్పాలరు, ఫణీఫరాగ్రము, విజ్ఞాన శాస్త్రము, చంద్రబింబము, తృణప్రాయము, పారమార్థికుడు, జితేంద్రియుడు, మృన్మయ పాత్ర. పేజ్ నంబర్ 1170. ఉచ్ఛృంఖలం, ఉచ్ఛృంఖలము, ఉత్సృంఖలము. అంతర్భూతము, అంతర్భూతము. మహోన్నత్యము, మహోన్నత్యము. అపరిష్కృతము, అపరిష్కృతము. పాఠ్యగ్రంథము, పాఠ్యగ్రంథము. దృశము, అనన్యాదృశము. భవిష్యత్కాలము, భవిష్యత్కాలము. దుర్హృదయుడు, 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 దుర్హృదయుడు. ఇది కరెక్ట్ గా అంటే దుర్హృదయుడు. స్వైర విహారము, స్వైర విహారము. వ్యర్థ భాషణము, వ్యర్థ భాషణము. ఉచ్ఛృంఖలనము, అంతర్భూతము, అహౌన్నత్యము, అపరిష్కృతము. పాఠ్యగ్రంథము, అనన్యాదృశ్యము, భవిష్యత్కాలము. దుర్హృదయుడు, స్వైర విహారము, వ్యర్థ భాషకుడు, భాషణుడు, వ్యర్థ భాషణుడు. చాలా కష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసి పలకండి. 1-10 సార్లు ప్రాక్టీస్ చేయండి. 1171. యజ్ఞోపవీతము, యజ్ఞోపవీతము. సప్తద్వీపములు, సప్తద్వీపములు. త్రయంబకము, త్రయంబకము. మహర్హులు, సప్తమహర్హులు. ఛాయాపుత్రుడు, ఛాయాపుత్రుడు. జగద్విఖ్యాతుడు, జగద్విఖ్యాతుడు. అన్నప్రాసనము, అన్నప్రాసనము. యథాసంభవం, యథాసంభవం. అగ్నిపంచకము, అగ్నిపంచకము. విద్యుద్దీపములు, విద్యుద్దీపములు. యజ్ఞోపవీతము, సప్తద్వీపములు, త్రయంబకము, సప్తమహర్వులు, ఛాయాపుత్రుడు, జగద్విఖ్యాతుడు, అన్నప్రాసనము, యథాసంభవం, అగ్నిపంచకము, విద్యుద్దీపములు. పేజ్ నంబర్ 1172. ధైర్యస్థైర్యములు, ధైర్యస్థైర్యములు. జ్ఞానేంద్రియము, జ్ఞానేంద్రియము. యజ్ఞవల్క్యుడు, యాజ్ఞవల్క్యుడు, యాజ్ఞవల్క్యుడు. అష్టైశ్వర్యములు, అష్టైశ్వర్యములు. అచ్యుతాగ్రజుడు, అచ్యుతాగ్రజుడు. ఫణిభూషణుడు, ఫణిభూషణుడు. హిరణ్య గర్భుడు, హిరణ్య గర్భుడు. స్పృహనీయము, స్పృహనీయము. దుర్ముహూర్తము, దుర్ముహూర్తము.
బాంధవుడు బాంధవుడు ధైర్యస్థైర్యములు జ్ఞానేంద్రియము యాజ్ఞవల్క్యుడు అష్టైశ్వర్యములు అచ్యుతాగ్రజుడు ఫణిభూషణుడు హిరణ్యగర్భుడు స్పృహనీయము దుర్ముహూర్తము బాంధవుడు. పేజ్ నంబర్ 1173. దృఢ సంకల్పము దృఢ సంకల్పము మేఘగంభీరుడు మేఘగంభీరుడు ధ్వజారోహణము ధ్వజారోహణము శిష్యవాత్సల్యము శిష్యవాత్సల్యము సస్యశ్యామలము సస్యశ్యామలము నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము చాంద్రాయణము చాంద్రాయణము సన్యాసాశ్రమము సన్యాసాశ్రమము విద్వన్మాన్యములు విద్వన్మాన్యములు చర్విత చర్వణము చర్విత చర్వణము దృఢ సంకల్పము మేఘగంభీర ధ్వజారోహణము శిష్యవాత్సల్యము సస్యశ్యామలము నిష్ప్రయోజనము చాంద్రాయణము సన్యాసాశ్రమము విద్వన్మాన్యములు చర్విత చర్వణము. చాలా కష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసి చదవండి విద్యార్థులారా. 1174. ప్రపితామహుడు ప్రపితామహుడు జిహ్వాచ జిహ్వాచ పల్యము జిహ్వాచా పల్యము ప్రత్యామ్నాయము ప్రత్యామ్నాయము జ్ఞానేంద్రియము 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 క్రైస్తవ క్రైస్తవ మత్ప్రవక్త మత్ప్రవక్త ఉండొచ్చు. ఇది మత్ప్రవక్త క్రైస్తవ మత ప్రవక్త అని ఉంటది. మత్ప్రవక్త క్రైస్తవ మత్ప్రవక్త. మందాక్రాంతము మందాక్రాంతము కర్మేంద్రియములు కర్మేంద్రియములు అహింసావ్రతము అహింసావ్రతము ఆహ్వాన సంఘము ఆహ్వాన సంఘము హస్తవిన్యస్మములు హస్తవిన్యస్మములు పలకనికి చాలా కష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రపితామహుడు జిహ్వాచాపల్యము ప్రత్యామ్నాయము జ్ఞానేంద్రియము క్రైస్తవ మత్ప్రవక్త క్రైస్తవ మత్ప్రవక్త మందాక్రాంతము కార్మేంద్రియములు అహింసావ్రతము ఆహ్వాన సంఘము హస్తవిన్యస్మములు. చాలా కష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్. దయచేసి విద్యార్థులు 1కి 4 సార్లు పలకండి, ప్రాక్టీస్ చేయండి. ఈ బుక్ మాత్రం ఈ బుక్ లాస్ట్ బుక్ ఈ 2 బుక్లు మాత్రం చాలా పవర్ఫుల్ బుక్స్. తెలుగు రాదు అనేవారు మాత్రం ఖచ్చితంగా ఈ బుక్లు మాత్రం బాగా చక్కగా ప్రాక్టీస్ చేయండి. సాధ్యమైనంత వరకు నేర్చుకునే ప్రయత్నం చేయండి. సొంతంగా రాసే ప్రయత్నం సొంతంగా చదివే ప్రయత్నం చేయండి. తెలుగు మీద మంచి పట్టు వస్తుంది ఫ్రెండ్స్. దురవ్యవసాయము దురవ్యవసాయము అన్యోన్యాశ్రమము అన్యోన్యాశ్రమము సుదృఢ మనస్కులు కంకణ గ్రహణము కంకణ గ్రహణము జ్యోత్స్నాప్రియము జ్యోత్స్నాప్రియము అధిష్టాన దైవతము అధిష్టాన దైవతము సౌందరౌన్నత్యము సౌందర్యౌన్నత్యము సౌందర్యౌన్నత్యము హిమవత్ప్రాంతము హిమవత్ప్రాంతము పూర్వజన్మ జ్ఞానము పూర్వజన్మ జ్ఞానము ఉత్ప్రేక్షాలంకారము ఉత్ప్రేక్షాలంకారము. చాలా కష్టమైన పదాలు ఫ్రెండ్స్. దురవ్యవసాయము దురవ్యవసాయము అన్యోన్యాశ్రమము. చూసారా ఎంత కష్టమైనవో. అన్యోన్యాశ్రయము అన్యోన్యాశ్రయము సుదృఢ మనస్కులు కంకణ గ్రహణము జ్యోత్స్నాప్రియము అధిష్టాన దైవత్వము సౌందరౌన్నత్యము
హిమవత్ ప్రాంతము, హిమవత్ ప్రాంతము, పూర్వజన్మ జ్ఞానము, ఉత్ప్రేక్షాలంకారము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చదవడానికి ఇది చాలా కష్టమైనవి, వీటిని మేము 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి అని మీరు అనుకోవాలి. ఫస్ట్ మీరు ఫీల్ అవ్వాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి ఎప్పుడూ కూడా నేను కూడా చదవలేదు కాబట్టి ఈరోజే మీ ముందు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి చదవడానికి అంటే ప్రాక్టీస్ లేకపోతే ఏది రాదు. ప్రాక్టీస్ చేయాలి. అది ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే ఒకటిసారి కాకుండా 10 సార్ల వరకు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు ఏదైనా ఈజీ అయిపోతుంది. ఒకసారి తప్పు చేస్తాం, అదే పదాన్ని ఇంకోసారి చదివిదాం అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. నిదానంగా చూసుకొని చదవండి. ఇది వీడియో కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఒక మంచి విషయాన్ని చెప్పడానికే ఈ విధంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతటితో తెలుగు ఇంతవరకు ఈ పుస్తకాలు 1175 పేజీల వరకు ఉన్నటువంటి ఈ పుస్తకాలన్నీ కూడా మీరు చదివినారంటే చక్కగా మీకు తెలుగు వచ్చినట్టే. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు 75% దీంట్లో మీరు చదవగలిగినా కూడా మీకు తెలుగు వచ్చేసినట్టే. ఇక ఇంగ్లీష్ మీదకి వెళ్ళండి. నెక్స్ట్ పుస్తకాలు రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంతవరకు తెలుగు నేర్చుకున్నారు, తెలుగు అయిపోయింది, ఇక చాలు. తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ప్రపంచంలో వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొని ఈ సొసైటీలో ఈ జనరేషన్లో మనకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ సాధ్యమైనంత వరకు నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మై డియర్ స్టూడెంట్స్, తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలతో 1500 రూపాయలు. 15 బుక్స్ 1500 రూపీస్. ఇది పూర్తిగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా చదువుకునే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు, బిజినెస్ చేస్తున్న వారు కావచ్చు, ముఖ్యంగా గృహిణులు కావచ్చు, అమ్మ, తాత, అవ్వ, అసలు చదువుకోలేదు అనే ఎవరైనా సరే వారందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తెలుగు నేర్చుకుందాం 15 పుస్తకాలు మీకు అందజేయడం జరుగుతుంది. 1500 రూపాయలండి. కంప్లీట్గా పూర్తిగా మీరు తెలుగు నేర్చుకోగలరు. మా ఈ 15 పుస్తకాల ప్యాక్ మీకు కావాలనుకుంటే వెంటనే కాల్ చేయండి. రాము 9390495239.